పేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో నాడు 2 రూపాయలకు కిలో బియ్యం తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నీలం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగిడేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పారు. నాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అలిముత్తు, టీడీపీ నగర అధ్యక్షులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సుంకర శ్రీనివాస్ యాదవ్, ఐటీడీపీ అధ్యక్షుడు సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రామారావు గారి గురించి మనం మాట్లాడాలంటే అసలు మా వయసు సరిపోదు, మా ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఎందుకంటే ఆయన ఒక చలనచిత్ర నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో 300 పైగా సినిమాలు తీస్తే 300 సినిమాలకు గాను 270 సినిమాలు హిట్ అయిన సందర్భం అనమాట ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన ఉన్నటువంటి ఆయన గ్లామర్తో ప్రజలకు రావడం, ఒక నినాదం ప్రజల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలను అధికారం చేపట్టేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు పట్టెడు అన్నం పెట్టాలా, ఆ రోజు బియ్యం కాస్ట్ వేరే ఉంది, ఆ రోజు పరిస్థితిని బట్టి ఆ రోజు 2 రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పేదలకు గూడు పక్కా ఇళ్లు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అది వస్త్రాలు వచ్చింది నందమూరి తారక రామారావు గారు. పింఛను స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఎందుకు చెప్తుంటే సంక్షేమాలకి పునాది చేసినటువంటి వ్యక్తి నారా నందమూరి తారక రామారావు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్లాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు కార్యకర్తలుగా ఉండడం అంటే మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు అదే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ నలుమూలలో కూడా పార్టీని విస్తరిస్తూ పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా ఈరోజు చేస్తుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు గౌరవ శాసనసభ్యులు సర్వేపల్లి మన రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకుపోతూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ గతంలో ఎప్పుడూ లేనిది, చరిత్రలో లేని విధంగా ఈరోజు కంపెనీల ద్వారా అన్ని CSR ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రజల కోసం, ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా గిరిజనుల సంక్షేమం కోసం ఈరోజు పాటుపడుతున్న వ్యక్తి మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి పెద్ద ఆయన నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.